మీరు 11,000 కోట్లు అన్నారు కదా సార్, నేను దాంట్లో మీ ఆర్టికల్ చదివాను సార్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, దాంట్లో 21% 2,491 crore క్యాష్ దొరికిందంట కదా సార్. అవును, ఇక్కడ ఈ క్యాష్ ఈ కచ్చా బుక్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, అఫీషియల్గా కాకుండా ఇప్పుడు హవాలా కానీ కచ్చా బుక్స్ అంటే ఎక్కడన్నా మనం రైడ్ చేసినప్పుడు డిజిటల్ ఎవిడెన్స్ దొరుకుతుంది, లేదా బుక్స్లో రాసుకుంటారు నేను వాడికి ఎంత ఇచ్చాను ఎంత ఓకే, ఇచ్చాను. ఓకే, ఓకే. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడిటర్లు అకౌంటింగ్ ఉంటే సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలి. అది కాకుండా కచ్చా బుక్స్లో రాసుకుంటారు. ఈ కచ్చా బుక్స్ దొరికినాయి ఈడీ వాళ్ళకి, ఆ కచ్చా బుక్స్లో రాసుకున్నారు. ప్లస్ ఇక్కడ లోకల్ స్మగ్లర్స్ మీద రైడ్ చేస్తే ఒక చిన్నపాటి ఈ గోలీ ఇల్లు తిరిగి ఇది అమ్ముకుని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఒక వ్యక్తి దగ్గర 1.5 కోట్ల క్యాష్ దొరికింది. లిక్విడ్ క్యాష్ 1.5 ఒక్కడ మీద. చిన్న ఎస్ఎస్ ఇంపెక్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కంపెనీస్ ఇక్కడ. సో వాళ్ళందరి మీద ఇదైంది అంటే ఇక్కడ రైడ్స్ అయినప్పుడు. మళ్ళీ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ చేస్తున్నారు ఇప్పుడు కూడా చాలామంది మళ్ళీ అదే స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ స్మగుల్ అవుతుంది, వియత్నాం అవుతుంది, ఇప్పుడు వియత్నాం ఎక్కువ అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది. మీకు చైనాలో కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ చైనా వాడు వచ్చి మయన్మార్లో పెట్టేశాడు కొత్త బిజినెస్. వాళ్ళే అక్కడ ఇల్లీగల్గా చేసేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి మయన్మార్లో చేశారు.